ఎంఏ నగర్ కబ్జారు. స్త్రీశక్తి సంఘం అందరిని తెచ్చగొట్టింది, కబ్జా చేసింది, ఈ మధ్య పెద్ద మోసకారి అని మీడియా వాళ్ళు నన్నే పబ్లిసిటీ చేసింది. ఈరోజు మీడియాని పిలుస్తున్నా, ఎవడు తెచ్చగొట్టాడు, ఎవడు కబ్జాదారుడు, ఎవడు దోసుకున్నాడు, చుట్టూ కంచేసిన దాంట్లో దొంగగా దూరి మళ్ళీ ఎవడు కబ్జా చేసుకుంటున్నాడు, ఇందులో ఏ అధికారి పేరుంది, ఏ నాయకుడు హస్తం ఉంది, ప్రతి ప్రూఫ్ మీకు అందచేస్తా. మీకు ధైర్యం ఉంటే స్త్రీశక్తి సంఘానికి ఫోన్ చేయండి, కలవండి. మీడియాకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దొంగ సాక్ష్యాలు కాదు, వజ్రాల సాక్ష్యాలు, నిజమైన సాక్ష్యాలు, వజ్రం కంటే విలువైన సాక్ష్యాలు నేను పోరాడుతున్నా. నాతో చేయి కలపనికి ఎవరు సదా నా ఎమ్మడి వస్తారు. మన తెలంగాణ గడ్డను కాపాడుకుందాం. తెలంగాణ ప్రజలు రాండి, ధైర్యం చెయ్యండి. నాయకులు కొంతమంది నీతైన వ్యక్తులు ఉన్నారు, నిజాయితీగా బ్రతికేవారు ఉన్నారు. వాళ్ళకందరికీ స్త్రీశక్తి సంఘం పిలుపునిస్తుంది. మా ఫోన్ నెంబర్ ఉంది, మాకు ఫోన్ చేయండి. కబ్జా పాలవుతున్న ఒక తెలంగాణ గడ్డను కాపాడుకుందాం. ఏ నాయకుడిని అయితే మనం నమ్మి ఓటేసి గెలిపించినామో ఆ నాయకుడు ఎన్ని వేల కోట్లు ఆస్తి కబ్జా చేశాడు. ఈరోజు అవి బయట పెడుతుంటే స్త్రీశక్తి సంఘాన్ని ఏదో టార్గెట్ చేసి అణచేయనికి చూస్తున్నారు, ఏదా సంపనికి చూస్తున్నారు, ఏదా ఇబ్బంది చేయనికి చూస్తున్నారు, ఏదా కష్టాలు పాలు చేయనికి చేస్తున్నారు. ఇవన్నీ ప్రూఫ్తో సహా మీ ముందు పెట్టబోతుంది స్త్రీశక్తి సంఘం. దొంగలు జాగ్రత్త. అమ్మవారి అవతారం బయటకు వచ్చింది, అన్నాయాన్ని అనగతొక్కి నీతిని నిలబెట్టనికి సదా మా ప్రాణాల సైతం ప్రజల ముందు పెట్టబోతుంది. మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.